ధర్మపురి ఈ పేరు వినగానే చాలా మందికి ఒక పుణ్యక్షేత్రం గుర్తొస్తోంది. కాని దాని వెనుక ఒక పెద్ద జ్యోతిష్య రహస్యం దాగి ఉంది. ఈ ప్రదేశానికి మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన సంబంధమేంటో ఈరోజు చూద్దాం. చూడండి, మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. పెళ్లి ఆలస్యమవడం, ఆస్తి గొడవలు, డబ్బు విషయంలో ఇబ్బందులు. వీటికి అసలు కారణమేంటి? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి సమాధానం ఎక్కడో ఆకాశంలో ఒక గ్రహం దగ్గర ఉందట. వేద జ్యోతిష్యంలో కుజుడి స్థానం చాలా ముఖ్యమంటారు. అదేనండి, అంగారక గ్రహం. ఈయన గనక జాతకంలో సరిగ్గా లేకపోతే దాన్ని కుజదోషం అంటారు. ఈ దోషం ఉంటే పెళ్లి, ఆస్తులు ఇలా చాలా విషయాల్లో ఇబ్బందులొస్తాయని నమ్ముతారు. సరే, ఈ జ్యోతిష్య సమస్యకు పరిష్కారం ఎక్కడుంది? ఆశ్చర్యంగా ఆ పరిష్కారం మన భూమిమీదే, మన తెలంగాణలోనే ఉన్న ధర్మపురి అనే పుణ్యక్షేత్రంలో ఉందని చాలా గట్టిగా నమ్ముతారు. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు, శాస్త్రం, భక్తి ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తాయట. అసలు ధర్మపురికి అంత ప్రత్యేకత ఏంటి? చాలామంది గుడి అనుకుంటారు, కాని అసలు రహస్యం గుడిలో కాదు, ఆ క్షేత్రం కింద ప్రవహించే ఒక నదిలో మొదలవుతుంది. మనందరికీ తెలుసు గోదావరి నది ఎలా ప్రవహిస్తుందో. కాని ఒక్క ధర్మపురి దగ్గరకొచ్చేసరికి ఒక వింత జరుగుతుంది. అది తన దిశను మార్చుకుని దక్షిణం వైపు ప్రవహిస్తోంది. అందుకే దాన్ని దక్షిణ వాహిని అంటారు. ఈ ఒక్క చిన్న మార్పే ఆ ప్రదేశానికి అంతటి శక్తినిచ్చిందని అంటారు. ఓకే, నది దక్షిణం వైపు ప్రవహిస్తోంది, బాగుంది. కాని దీనికి మనమిందాక మాట్లాడుకున్న జ్యోతిష్యానికి సంబంధమేంటి? ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందంటే, దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరో తెలుసా? సాక్షాత్తు కుజగ్రహమే. సో ఎప్పుడైతే గోదావరి ధర్మపురిలో దక్షిణం వైపు ప్రవహిస్తోందో ఆ ప్రవాహానికి కుజుడి యొక్క ఉగ్రత్వాన్ని తగ్గించే, శాంతింపజేసే శక్తి వస్తోందని ఒక బలమైన నమ్మకం. అయితే ఇక్కడింకో విషయం ఉంది. కుజుడు అంటే ఎప్పుడూ కోపం, గొడవలు అనే కాదు. ఆయనకి 2 రూపాలున్నాయట. ఒకటి మంచి చేసే సౌమ్య కుజుడు. ఈయన క్రమశిక్షణ, పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు. రెండోది ఉగ్ర కుజుడు. ఈయన వల్లనే గొడవలు, సమస్యలు వస్తాయన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మన ప్రాచీన గ్రంథాలు, ముఖ్యంగా బృహత్ పరాశర హోరాశాస్త్రం లాంటివి ఒక సీక్రెట్ చెప్తున్నాయి. కుజగ్రహానికి అధిదేవత శ్రీ నరసింహస్వామి. ఇక్కడితో ధర్మపురి కథ మొత్తం ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. చూశారా, ఇక్కడే మొత్తం పజిలంతా సెట్ అవుతుంది. దక్షిణ దిక్కుకి అధిపతి కుజుడు, ఆ దిక్కుగా ప్రవహించే గోదావరి. కుజుడికి అధిదేవత నరసింహస్వామి. మరి ఆ నరసింహస్వామి రూపాలు? కుజుడు సౌమ్య రూపానికి ప్రతీకగా యోగ నరసింహుడు, ఉగ్రరూపానికి ప్రతీకగా ఉగ్ర నరసింహుడు. ఈ 2 రూపాలు ఒకే చోట ఉన్న ఏకైక ప్రదేశం మన ధర్మపురి. సరే, ఇన్ని ప్రత్యేకతలున్నాయి, అద్భుతం. కానీ కుజదోషంతో ఇబ్బంది పడేవాళ్లకు ఇది ప్రాక్టికల్గా ఎలా హెల్ప్ అవుతుంది? ఎలాంటి పరిష్కారాలిక్కడ దొరుకుతాయి? సాధారణంగా కుజదోషముంటే ఎలాంటి సమస్యలు వస్తాయంటారంటే, పెళ్లిళ్ళు ఆలస్యమవడం, పెళ్లయ్యాక గొడవలు రావడం, ఆస్తుల విషయంలో కోర్టుల చుట్టూ తిరగడం, చివరికి రాజకీయాల్లో రాణించాలనుకున్నా అడ్డంకులు రావడం, ఇలాంటివన్నీ ఈ దోషం వల్లే అని చెప్తారు. మరి వీటికి పరిష్కారాలు? ధర్మపురిలో కొన్ని స్పెషల్ రెమెడీస్ ఉన్నాయట. ఫస్ట్ స్టెప్, ఆ దక్షిణవాహిని గోదావరిలో స్నానం చేయడం. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ కళ్యాణం చేయించడం. సమస్య మరీ తీవ్రంగా ఉంటే సుదర్శన నరసింహ హోమం కూడా చేస్తారు. చేసే ప్రతి పూజ వెనక ఉన్న ఉద్దేశం ఒక్కటే, ఆ కుజుడిని శాంతింపజేయడం. అయితే ఇవన్నీ నిజంగా పని చేస్తాయా అనడానికి ప్రూఫ్ ఏంటి? అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. రోజురోజుకీ ఈ పూజలు, ముఖ్యంగా స్వామివారి కళ్యాణం చేయించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. అదే అతిపెద్ద సాక్ష్యం అని అంటారు. 4. జస్ట్ ఒక నెంబర్ కాదు ఇది. ఆలోచించండి, ధర్మపురి లాంటి ఒక చిన్న ఊరి నుంచి ఏకంగా 4 రాష్ట్రమంత్రులుగా ఎన్నికయ్యారు. రాజకీయంగా అంత ఉన్నత స్థాయికి వెళ్లడం వెనుక ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఉన్నాయని స్థానికులు చాలా బలంగా నమ్ముతారు. కాని ఆగండి, ధర్మపురి కథ కేవలం కుజదోషంతోనే అయిపోలేదు. అది కేవలం ఒక పార్ట్ మాత్రమే. నిజానికి ఇది ఒక కంప్లీట్ స్పిరిచువల్ సెంటర్. ఇంకా చాలా విషయాలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది.
అవును, కుజదోష నివారణ కోసం వచ్చేవాళ్లు ఎక్కువమంది ఉండొచ్చు. కానీ పితృకార్యాలు అంటే పెద్దలకు చేయాల్సిన కర్మలు చేయడానికి కూడా ఇది చాలా పవిత్రమైన స్థలం. అలాగే పిల్లల చదువుల కోసం, పాప పరిహారం కోసం ఇలా రకరకాల కోరికలతో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకే చోట ఇన్ని పరిష్కారాలన్నమాట. ఇంకో యూనిక్ విషయం ఏంటంటే ఇక్కడ యమధర్మరాజుకి గుడి ఉంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే మరణం తర్వాత యముణ్ణి చూడాల్సిన అవసరం రాదని, పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం. అంతేకాదు, ఈ మొత్తం క్షేత్రాన్ని 8 దిక్కుల నుంచి ఆంజనేయస్వామి కాపలా కాస్తుంటాడని కూడా చెప్తారు. సో ఫైనల్గా ధర్మపురి మనకు ఏం నేర్పిస్తోంది? జాగ్రఫీ, ఆస్ట్రాలజీ, భక్తి అంటే భౌగోళిక శాస్త్రం, జ్యోతిషం, విశ్వాసం ఈ 3 కలిస్తే అద్భుతాలు జరుగుతాయని చూపిస్తోంది. అసాధ్యమనుకున్న సమస్యలకు కూడా దారులుంటాయని చెబుతోంది. ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి అంతుచిక్కని రహస్యాలు ఇంకెన్ని ఉన్నాయో కదా.